ఈరోజు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు 10 ఆదివారాలు 10 గంటలకు 10 నిమిషాల పాటు తమ పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నా ఇంటి వద్ద పరిసరాలను శుభ్రపరచడం జరిగింది. అలాగే నేను తోటి కార్యకర్తలకు అందరికీ కోరుకుంటున్నాను, మీరందరూ తమ పరిసరాలను శుభ్రం చేసుకోవాలని. మనము ఈ స్టాగ్నెంట్ వాటర్ కానీ చెత్త చెదారం కానీ మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే ఈ సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే. వీధుని స్వాగతం. లక్ష్మణ సభాజితం. మరి లాక్డౌన్ పీరియడ్లో అనేక మంది అనేక రకాలుగా పేద ప్రజలకు, అణగారిన వర్గాల వారికి, కూలి వారికి చాలా రకాలుగా మరి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం మరి అమర్పేట నియోజకవర్గంలోని అమర్పేట డివిజన్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి యాసిన్ గారు మరి లాక్డౌన్ స్టార్ట్ అయిన కాడికెళ్ళి కూడా ఏదో ఒక రూపంగా పేద ప్రజలకు మరి మైనారిటీస్ వాళ్ళకి అందరూ కూడా సహాయపడుతూ మనకు ఈరోజు మరి ఇంటర్వ్యూలో కలిశారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. చూస్తే సడన్గా ఒక ఉపద్రవం కేవలం మనుషులపైననే ప్రభావం చూపుతున్నటువంటి ఈ ఉపద్రవం వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల వాళ్ళు బయటకు రాకపోవడం, ప్రభుత్వం లాక్డౌన్ విధించడం, ఈ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇప్పుడు మనం చూస్తున్నాము, లాక్డౌన్ వల్ల ప్రతి ఒక్కరూ నష్టపోయినారు. నేను అనుకుంటాను మానవులే కాదు, జంతువులు కూడా మనం చూస్తున్నాము రోడ్లపైకి రావడం, వాళ్ళకు కూడా ఆహారం లేకపోవడం, ఇవన్నీ చూస్తున్నాము. కాబట్టి ఇప్పుడు గవర్నమెంటు మనకు చెప్పిన ప్రికాషన్స్ ఏవైతే తీసుకోమని చెప్పినరో అవన్నీ మేము పాటిస్తున్నాము. మీ ప్రభుత్వం మొత్తం మీద చూసినట్టయితే మొన్న కేటీఆర్ గారు కూడా రాబోయే రోజులలో సీజన్ వర్షాకాలం వచ్చే రోజు డెంగ్యూ దోమల వల్ల వచ్చి అంటారు 10 వారాలు ఉదయం 10 గంటలకు ప్రతి సండే రోజు 10 ఈ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఈరోజు ఈ ప్రోగ్రాము గత వారం నుండే మేము స్టార్ట్ చేసినాము. అదేవిధంగా ఈరోజు కూడా మా ఇంట్లో మా పరిసరాలను పరిశుభ్రపరచడం జరిగింది. అదేవిధంగా మేము ప్రజలందరికీ కోరుకుంటున్నాము, ఎందుకంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఈ అంటువ్యాధులతో మనల్ని కాపాడుకోవచ్చని అనుకుంటున్నాము. అయితే చూస్తే ఈ యొక్క వచ్చినటువంటి కరోనా వైరస్ వ్యాప్తి సామాజిక దూరం పాటించడం వల్ల తక్కువగా వస్తుంది. మరి హైపోక్లోరిన్ ద్రవణం కూడా స్ప్రే చేపిస్తున్నారు. ఈ విషయంలో మీరు ఎలా? మేము మా డివిజన్లో నిత్యము ఈ హైపోక్లోరైడ్ స్ప్రే చేయడం జరుగుతుంది. అలాగే సాయంత్రం పూట ఫాగింగ్ కూడా జరుగుతుంది. మీరు ఇంతకుముందు కూడా చూసి ఉంటారు, న్యూస్లలో కానీ పేపర్లలో కానీ నిత్యం వస్తూనే ఉన్నది. మేము ప్రతిరోజు ఏదో ఒక బస్సులో మా డివిజన్లో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మేము ఈ హైపోక్లోరైడ్ స్ప్రే చేయించడం జరుగుతుంది. అయితే మరి చాలామంది కూడా నిరాశ్రయాలు, పని లేక రోజు పని చేస్తేనే వాళ్ళకి కడుపు నిండే విధానం. మరి ఇలాంటి వాళ్ళని ఎంతమందిని గుర్తించారు? అన్ని కులాల వారికి ఏ సమయంలో ఏ రోజు మీరు పంచారు? ఇక్కడ మా అంబర్పేట డివిజన్లో ఎక్కువ స్లమ్ ఏరియాసే ఉన్నాయి. ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంటంటే రెక్కాడితే కానీ డొక్కాడదన్నట్టు ఉన్నది. కాబట్టి మా వంతు మేము ఇక్కడ స్లమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ గుర్తించి, దాదాపు అన్ని స్లమ్సే ఉన్నాయి కాబట్టి ప్రతి బస్సులలో మా వంతు మేము సాయం చేయడం జరిగింది. ప్రతి కులాల వారికి ఇంతకుముందు మేము ఒక పెద్ద ప్రోగ్రాం చేసి ఒక మసీదుల కమిటీలకి వాళ్ళకి ఒక 250 రేషన్ కిట్లు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళ పరిధిలో ఉన్న అవసరమైన వాళ్ళకి ఇవ్వాలని. అదేవిధంగా ఇక్కడ మా కార్పొరేటర్ పరిధిలో ఒక 6 చర్చిలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా చర్చి పెద్దలకి పిలిచి వాళ్ళ అవసరం ఉన్న వాళ్ళకి క్రిస్టియన్ కమ్యూనిటీ నుండి పిలిచి వాళ్ళకు ఒక 100 కిట్లు, దాదాపు 100 కిట్లు దాకా అందించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ అన్ని వర్గాల నుండి మా ఎస్సీ కానివ్వండి, బీసీలు కానివ్వండి, వాళ్ళకు కూడా ఒక ప్రోగ్రాం పెట్టి ఒక ఇరానీ హోటల్ దగ్గర కరీమా ఫంక్షన్ హాల్ అనే ఫంక్షన్ హాల్లో ప్రోగ్రాం పెట్టి మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఒక 200 మందికి రేషన్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 2 రోజుల ముందు ఆజాద్ నగర్ మదర్సాలో కూడా ఒక 300 మైనార్టీ పేదలకు ఈ రంజాన్ సందర్భంగా ఈ రేషన్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. చూస్తే రేషన్ పథకం ఉన్న వాళ్ళకి రేషన్, మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ దృష్టిలో మీరు ఎలా ముందుకు వెళ్ళారు?
ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా గవర్నమెంట్ గుర్తించి ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా కానివ్వండి, అదే ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర నిత్యము సరుకులు పంపిణీ చేయడము, బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా దగ్గర వచ్చిన వాళ్ళకు కూడా మా వంతు మేము బియ్యము, పప్పు, ఉప్పు ఈ రేషన్ కిట్ ఒకటి తయారు చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. వలస కార్మికులు ఏమైనా ఉన్నారా మీ యొక్క డివిజన్లో? ఉంటే వారిని ఎలాగ మీరు అక్కడ చేరుకున్నారు? ఇప్పుడు వలస కార్మికులు ఉన్నారు. ఇంతకుముందు కూడా నేను ఒక మహారాష్ట్ర నుండి ఇక్కడ దగ్గరలోనే ఒక 10 మంది కార్మికులు ఇంటి దగ్గర పని చేస్తున్నారు. వాళ్ళకు పని ఆపేయడం జరిగింది. నేను తెలుసుకొని వాళ్ళ దగ్గర చేరుకొని వాళ్ళకు రేషన్ కిట్ కూడా అందియడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉంటే కూడా నా దృష్టికి వస్తే కంపల్సరీ నేను వాళ్ళకి చేరుకుంటాను. ఇప్పుడు ప్రస్తుతం రంజాన్ మాసం, పేద ముస్లింల కోసం మీరు చేస్తున్నటువంటిది? మేము నిత్యము ఈ సరుకుల పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో కూడా చేసినాము, ఒక 2 రోజుల ముందు కూడా చేసినాము. మళ్ళీ ప్రతిరోజు ఎవరో ఒకరు మా ఆఫీస్కి కానీ ఇంటికి కానీ రావడం జరుగుతుంది. మా వంతు మేము వాళ్ళకు సరుకులు పంపిణీ చేయడం కానీ ఇంకా ఏదైనా విధంగా ఆర్థికంగా ఏదైనా మాతో అయిన కాడికి మేము వాళ్ళకు సాయం చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ వైరస్ వ్యాప్తిలో మరి నిజాముద్దీన్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ వ్యాప్తి చెందారు అన్నట్టుగా ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. దీని మీద మీ కామెంట్? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అది ఒక సంఘటన. వేరే దేశాల్లో వేరే కారణంగా కూడా వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇది వచ్చిన వ్యాధి కాబట్టి ఇక్కడ నిజాముద్దీన్ కారణమైంది. దానికి నేను వాళ్ళే ముఖ్య కారణమని అనుకోను. సరే, అది వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ చేసే ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నది కట్టడి చేయడానికి. మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇప్పుడు నిజాముద్దీన్ కాకుండా కూడా ఇప్పుడు చాలామందికి ఇప్పుడు మా చెన్నారెడ్డి నగర్లో కూడా కేసులు రావడం జరిగింది. కానీ వాళ్ళ కాంటాక్ట్ హిస్టరీ ఇప్పటికీ కూడా దొరకడం లేదు. అంటే కేవలం వాళ్ళతోనే రావడం అనేది నేను దీనికి సంఘీకరించను. చూస్తే ఇప్పుడు చాలామంది కూడా కరోనా బాధిన పడ్డ వాళ్ళని ఒక దూరం పెడుతున్నారు, వాళ్ళని మనసంతా నొప్పిస్తున్నారు అంటారు కదా. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి ప్రజలకు ఏమని సమాధానం చెప్తారు? ఇప్పుడు నేను ఒక్కటే ఇప్పుడు చెప్పేది ఈ విషయంలో కరెక్టే, అది అంటువ్యాధి, వాళ్ళతో దూరం ఉండాలి. కానీ వాళ్ళను చీగొట్టే టైం కాదు. వాళ్ళకి మనం మనోధైర్యం చెప్పాలి. వాళ్ళు దూరం ఉన్నా మేమందరం మీతో ఉన్నాము అన్నట్టు ధైర్యం చెప్పాలి. ఆ వ్యాధి ఎవరికైనా రావచ్చు. ఈరోజు వాళ్ళకు వచ్చింది, రేపు మనకు కూడా రావచ్చు. కాబట్టి దాంతో భయపడేది లేదు. కానీ దానివల్ల తీసుకునే జాగ్రత్తలు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. అట్లాంటి వాళ్ళకి ధైర్యం చెప్పాలి ఈ టైంలో. సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్న విషయం ఏంటంటే మైనారిటీ సోదరులు చాలామంది మాస్క్ కానీ శానిటైజర్ విషయంలో అగనెస్ట్గా చెప్తున్నారు, సరిగా చూడలేదు అంటారు. నిజమేనా? ఈ విషయాన్ని మీరు ఎలా చెప్తారు? నిజంగా చెప్పాలంటే ఒక్క వర్గం వాళ్ళే పాటిస్తలేరని చెప్పడం కరెక్ట్ కాదు. కాకపోతే కొంతమంది మైనారిటీలో అవగాహన లేకుండా వాళ్ళు పాటించడం లేదు, అది వేరే విషయం. కానీ మాస్క్ పెట్టకపోవడము అన్ని వర్గాల్లో జరుగుతుంది. అవగాహన లేని వాళ్ళు అది పెట్టుకోవడం లేదు. కానీ కేవలం మైనారిటీలే అని చెప్పడం నేను కరెక్ట్ కాదనుకుంటాను. ఇప్పుడు చూస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి మొన్నటి వరకు ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా ఉండాలని చెప్పినటువంటి విధానంలో సడన్గా వైన్ షాప్లు ఓపెన్ చేయడం వల్ల క్యూ పెరిగిపోయింది, ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి అన్నట్టు కూడా చెప్తారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు వైన్ షాపులు తీయడం అనేది గవర్నమెంట్ డిసిషన్ కాబట్టి గవర్నమెంట్ ఏం చేసినా ప్రజల క్షేమం గురించే చేస్తుంది, ఆలోచించే చేసింది. అక్కడ వైన్ షాపుల దగ్గర ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. కానీ దానివల్లే వస్తుంది అనడం తప్పు. ఎందుకంటే దానికంటే ముందు కూడా మనం చాలా కేసెస్ చూస్తున్నాము. దానికంటే ముందు కూడా లాక్డౌన్ ఉన్నది. దేని గురించి ఉన్నది? ఈ వ్యాధి గురించే కదా. ఇప్పుడు వైన్ షాపుల దగ్గర నుండి వస్తుంది అనడం తప్పు. టీఆర్ఎస్ పార్టీ టెస్టులు చాలా తక్కువ చేయడం వల్ల కరోనా కేసులు తక్కువ చూపబడుతున్నాయని అంటారు ప్రతిపక్షాల్లో. దీన్ని ఎలా చూడాలి? ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత వరకు ఏ సిమ్టమ్స్ ఉన్నా గవర్నమెంట్ ఇమీడియట్గా టెస్టులు చేపిస్తుంది. టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చింది ప్రతి ఒక్కరికి. చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఏదైనా డౌట్ వస్తే ఈ వ్యక్తికి ఇట్లా పాజిటివ్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, ఈయన పోతలేడు అంటే వాళ్ళు కూడా డయల్ చేయడం జరుగుతుంది, చేయవచ్చు. కాబట్టి టెస్టులు చేయించడం లేదనేది అది తప్పు. ఈ సరుకులు ఇచ్చేటాడ అంతటా కూడా జనాలు గుంపులుగా వస్తున్నారు, చూస్తున్నాం మనం కూడా అక్కడక్కడ. మరి అలాంటి వాళ్ళకు మీరు ఎలాంటి సిస్టమేటిక్ తోటి ఇస్తున్నారు సరుకులు? ఇప్పుడు మేము ఇచ్చిన సరుకులు మీరు ప్రోగ్రామ్స్ చూసి ఉండొచ్చు. కానీ మేము సాధ్యమైనంత వరకు ఫిజికల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది. కానీ కొన్ని చోట్ల పాటించడం లేదు. అది కంపల్సరీ జనాలు కూడా అవేర్నెస్ రావాలి. వాళ్ళంతా వాళ్ళు మేము కూడా ఇది పాటించాలనేది వాళ్ళ దాంట్లో అవేర్నెస్ వస్తేనే కానీ ఇది సక్సెస్ కాదు. పాత నగరం అంబర్పేట, మరి ఈ యొక్క పాత నగరానికి మీ పార్టీ జెండా ఎగరేసింది అంబర్పేట పైన.
కల్లూరి వెంకటేష్ గారు ఎమ్మెల్యే అయ్యారు. ఆయన యొక్క సహకారాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. నిత్యం మీరు చూస్తూ ఉంటారు, ప్రజల్లోనే ఉంటున్నారు. తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో 5 గంటలకు లేచి కార్యక్రమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ లాక్డౌన్లో ఎక్కడైనా నీళ్లు రాకపోవడం కానివ్వండి, ఇంకా ఏదైనా సమస్య ఉంటే 5-5:30 గంటలకు కూడా లేచి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకోటి రేషన్ కిట్ల పంపిణీ కూడా ప్రతిరోజు ఏదో బస్సులో ఏదో కార్యక్రమం నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల్ని ఆదుకుంటున్నారు. ఈ కరోనా వచ్చిన అక్కడికి వెళ్ళి డాక్టర్లు, జిహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసు వాళ్ళు, మీడియా మిత్రులు అందరూ కూడా వాళ్ళ తోచిన విధంగా చేస్తున్నారు. వీళ్ళని మీరు ఎలాంటి చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పిన విధంగా జిహెచ్ఎంసీ సిబ్బంది కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, మీడియా మిత్రులు కానివ్వండి, ఇంకా చాలామంది లిస్ట్ ఉన్నది. ఇలా వీళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. వీళ్ళు చేసే సేవ, దేశ సేవ ప్రజలు ఎప్పుడు మర్చిపోవద్దు కూడా. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఈ రంజాన్ పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు? ఇప్పుడు రంజాన్ మాసము పండగ దగ్గర ఉన్నది కాబట్టి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఫిజికల్ డిస్టెన్స్ అనేది కంపల్సరీ అందరూ మెయింటైన్ చేయాలి. గవర్నమెంట్ చెప్పిన కరోనా వల్ల తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించాలి. అరే నాకేమవుతుందిలే అన్నట్టు అలసుగా వివరించొద్దు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కరోనా వల్ల తీసుకునే జాగ్రత్తలు పాటించాల్సిందే. అలాగే ఇప్పుడు పండుగ దగ్గర వస్తుంది కాబట్టి ఆ టైం వరకు గవర్నమెంట్ ఏదైతే డిసిషన్ తీసుకుంటుందో దాన్ని కంపల్సరీ అందరు కలిసి పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అంబర్పేట డివిజన్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి యాసిన్ చెప్పినటువంటి విషయాలు ప్రభుత్వం కావాలని నియమ నిబంధనలు పాటించినప్పుడు కూడా, వైన్ షాప్ తెరిచినప్పుడు కూడా ప్రజలకు ఎలాంటి సేవ చేయాలో, ఎలాంటి పనులు చేయాలో అన్న విషయం దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. మరి అన్ని వర్గాల వారికి కూడా నేను సేవ చేస్తున్నాను. ప్రజలకు ఏ కష్టం ఉన్నా కూడా నేను ముందు ఉంటానని తెలియజేశారు. చూస్తుండే విత్ న్యూస్ కెమెరామెన్ విజయరెడ్డితో మిస్ సురేష్ దండు.